రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దాడి కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంకా 4 పరారీలో ఉన్నారు. అయితే వీరరాఘవరెడ్డి ఉచ్చులో అనేక మంది పేదింటి ఆడబిడ్డలున్నట్లుగా తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి 20,000 జీతం వసతి కల్పిస్తామంటూ ప్రకటనలు చేయడంతో అనేక మంది అమాయకులు వీరరాఘవరెడ్డి ఉచ్చులో చిక్కుకున్నారు. రామరాజ్యం ఆర్మీలో ఉన్న అమాయకులను అడ్డుపెట్టుకుని ఈ దాడులకు వీరరాఘవరెడ్డి పథక రచన చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ దాడుల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు వీరరాఘవరెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని మొయినాబాద్ పోలీసులు కోరారు. అయితే దీనిపై పిటిషన్ దాఖలు చేయగా కస్టడీ పిటిషన్పై రాజేంద్రనగర్ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దాడి కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంకా 4 పరారీలో ఉన్నారు. అయితే వీరరాఘవరెడ్డి ఉచ్చులో అనేక మంది పేదింటి ఆడబిడ్డలున్నట్లుగా తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి 20,000 జీతం వసతి కల్పిస్తామంటూ ప్రకటనలు చేయడంతో అనేక మంది అమాయకులు వీరరాఘవరెడ్డి ఉచ్చులో చిక్కుకున్నారు. రామరాజ్యం ఆర్మీలో ఉన్న అమాయకులను అడ్డుపెట్టుకుని ఈ దాడులకు వీరరాఘవరెడ్డి పథక రచన చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ దాడుల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు వీరరాఘవరెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని మొయినాబాద్ పోలీసులు కోరారు. అయితే దీనిపై పిటిషన్ దాఖలు చేయగా కస్టడీ పిటిషన్పై రాజేంద్రనగర్ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ని అడిగి తెలుసుకుందాం. అమరేందర్, శ్వేత, చిలుకూరు బాలాజీ టెంపుల్లో జరిగినటువంటి రంగరాజన్ పైన దాడి ఘటనలో ఇప్పటికే వీరరాఘవరెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతన్ని రిమాండ్ ప్రస్తుతం తరలించిన నేపథ్యంలో అతని కస్టడీ మొయినాబాద్ పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీరరాఘవరెడ్డి చేసినటువంటి అఘాయితాలన్నిటిపైన ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించిన నేపథ్యంలో ప్రస్తుతం రామరాజ్యం పేరుతో చాలామంది అమాయకులను ఆడబిడ్డలను ఎరగా చూపి ఏదైతే 20,000 జీతం అంటూ ఇటు వసతి కల్పిస్తానంటూ చాలామంది వెనుక వేసుకొని తిరుగుతూ ఇటు పోలీసులను బెదిరింపులు చేయడంతో పాటు చాలామంది కూడా బెదిరించినట్లుగా అతని లిస్టులో ప్రస్తుతం అతని ఫోన్ కాంటాక్ట్ లిస్టులు కావచ్చు, వాట్సాప్లో పూర్తిస్థాయిలో డాటాను కూడా వీరరాఘవరెడ్డి డాటాను కూడా మొయినాబాద్ పోలీసులు వెలికితీశారు. ఇందులో ప్రస్తుతం వీరరాఘవరెడ్డి కేసుకు సంబంధించి చాలామంది అమాయకుల లిస్టు బయటపడుతుందో ప్రస్తుతం వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు కస్టడీ అయితే కోరారు. మరి సోమవారం రోజున కస్టడీకి సంబంధించిన పిటిషన్ పైన విచారణ అయితే జరగనుంది. మరి ఈ కస్టడీ ఒకవేళ అనుమతిస్తే మాత్రం వీరరాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. అయితే రంగరాజన్ని ఏదైతే వాళ్ళ రామరాజ్యంలో చేరాలని ఒత్తిడి చేయడంతో పాటు దాడి చేసిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం వీరరాఘవరెడ్డితో పాటు ఇప్పటి వరకు 18 మందికి పైగా నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా రిమాండ్కు పంపిన నేపథ్యంలో మొదట వీరరాఘవరెడ్డి రామరాజ్యం స్థాపించినప్పుడు ఎవరున్నారు, రామరాజ్యం వెనుక ఏదైతే స్థాపించడానికి అతనికి సపోర్ట్గా నిలిచింది ఎవరు, ఎందుకంటే పోలీసులనే కాకుండా ఇటు మంత్రుల స్థాయి నేతలను కూడా బెదిరించిన ఘటనల నేపథ్యంలో ఇవన్నీ కూడా అతని విచారణలో వెలుగు చూస్తున్న నేపథ్యంలో కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇంకా చాలా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వీరరాఘవరెడ్డి కస్టడీపైనే పోలీసులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వీరరాఘవరెడ్డి కేసులో మాత్రం కీలకమైన అంశాలు అయితే అతని వాట్సాప్ డాటా ఆధారంగా పూర్తిస్థాయిలో మొయినాబాద్ పోలీసులు వెలికితీస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.